ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒక మనిషిని ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు, కానీ అతని జీవితం, గౌరవం, స్వేచ్ఛని తీసుకోగలదా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక ఆర్టికల్ ఉంది. అదే ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 చెప్తుంది, చట్ట ప్రకారం తప్ప ఎవరు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను తీసుకోలేరు. అంటే ప్రభుత్వం కూడా చట్టానికి లోబడి ఉండాలి. కోర్టులు ఒకరోజు గొప్ప విషయం చెప్పాయి. లైఫ్ అంటే కేవలం బ్రతకడం కాదు, గౌరవంతో బ్రతకడం. ఆహారం, ఆశ్రయం, ఆరోగ్యం, విద్య ఇవన్నీ ఆర్టికల్ 21లో భాగమే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ, నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవడం, అన్యాయంగా అరెస్ట్ కాకపోవడం, ఇవన్నీ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 లేకపోతే మనమంతా భయంతో బతికేవాళ్ళం. 1978లో మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, చట్టం ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్గా ఉండాలి, లేకపోతే ఆర్టికల్ 21 ఉల్లంఘన. ఇది ప్రజలకి పెద్ద రక్షణ. ఈరోజు ఆర్టికల్ 21 వల్లే పోలీస్ టార్చర్ తప్పు, ఫేక్ ఎన్కౌంటర్స్ ప్రశ్నించవచ్చు, ప్రైవసీ మన హక్కు, క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా మన హక్కే. అంతా పవర్ ఉన్న ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 21 ఒక వాక్యం కాదు, అది మన జీవితానికి గార్డు. ప్రభుత్వం శక్తివంతమైనదే, కానీ ప్రజల జీవితం కాన్స్టిట్యూషన్ కంటే పై కాదు ఈ ప్రభుత్వం. మీకు మీ జీవితం, స్వేచ్ఛ విలువైనవే అయితే ఆర్టికల్ 21 అర్థం చేసుకోవాల్సిందే. లైక్, షేర్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ యూ.